ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. పేదరికాన్ని జయించాలంటే విలువైన ఆయుధం చదువు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పర్యటించనున్నారు. ప్రజాసేవే పరమావధిగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు పనిచేయాలని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 129వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పేదరికాన్ని జయించాలంటే విలువైన ఆయుధం చదువు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లోని ఒక విద్యా సంస్థ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. గ్లోబల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు. ఇది ఒకటే మార్గం. ఇది గాని మనం గాని కరెక్ట్ గా చేస్తే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే పరిస్థితి వస్తుంది. స్టూడెంట్స్ కి అందరికీ చెప్తున్నా, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. మోడర్న్ టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి. ఇంకో పక్క గ్లోబల్ నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది సాధించలేనిది ఏదీ లేదు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలిస్తారని, అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభిస్తారన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కార్నివాల్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా ఉగాది పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సాంస్కృతిక వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొంటూ, మన జీవితానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోటి మనం ముందుకెళ్ళిపోతూ నెమ్మదిగా సాంస్కృతిక వికాసం అనే దానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఏ గత వైభవం అయితే రాజమహేంద్రవరానికి ఉందో, ఏ సాంస్కృతిక వైభవం అయితే మనకుందో పునఃప్రారంభించడానికి ఒక ప్రయత్నమే ఈ ఆర్ఎంసీ కార్నివాల్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక వికాసానికి పెద్దపీట వేస్తూ ఉంది. ప్రజాసేవే పరమావధిగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు పనిచేయాలని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో సర్పంచుల ఆత్మీయ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సర్పంచులను సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో 2025 సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది. సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో దేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి అందిస్తున్న కథనం. దేశంలో రహదారి, రైలు, విమాన, నౌకాయాన మార్గాల మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల ఆకాంక్షలకు ఈ ఏడాదిలో వాస్తవ రూపం లభించింది. అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి దేశంలోని పట్టణ కేంద్రాల వరకు అనుసంధానం మెరుగుపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మూలధన వ్యయం 11.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. జీడీపీలో ఇది 3.1% సమానం. మిజోరాంను తొలిసారి దేశ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించడం జరిగింది.
ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరొందిన చీనాబ్ వంతెనను ఈ ఏడాదే ప్రారంభించారు. ఇలా దేశంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రభుత్వం కొన్నింటిని ప్రారంభించడం, మరికొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. జనగణన పూర్తయ్యే వరకు పునర్విభజన, విలీన ప్రక్రియ చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జనగణన పూర్తయిన అనంతరం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం జనాభా సర్వే ప్రారంభించినందున ఈ ప్రక్రియ వెంటనే చేపట్టేందుకు అడ్డంకిగా మారిందని మంత్రి పేర్కొంటూ, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము. దాన్ని ఇమీడియట్ గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అయోధ్య వెళ్లనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్య శ్రీరామ జన్మభూమిలో కొలువైన శ్రీరాముణ్ణి దర్శించుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అయోధ్య శ్రీరాముడి సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ రానున్నారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జయంతి ఈరోజు. నేరెళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖుల గళాలను అనుకరించిన నేరెళ్ల వేణుమాధవ్ తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28న జన్మించారు. అనేక మందిని మిమిక్రీ కళాకారులుగా తీర్చిదిద్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. ఆయన మిమిక్రీ కళతో పాటు బొమ్మలు మాట్లాడుతున్నట్టు భ్రమింపజేసే వెంట్రిలాక్విజంతోనూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. కళా ప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను, భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న నేరెళ్ల వేణుమాధవ్ 2018 జూన్ 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. భారత్లో శ్రీలంక క్రికెట్ మహిళల జట్టు పర్యటనలో భాగంగా 4వ టీ20 మ్యాచ్ ఈరోజు కేరళ రాజధాని తిరువనంతపురంలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లలో భారత్ జట్టు విజయం సాధించి 3-0 ఆధిక్యంతో సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. పేదరికాన్ని జయించాలంటే విలువైన ఆయుధం చదువు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనివాని లంకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పర్యటించనున్నారు. ప్రజాసేవే పరమావధిగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు పనిచేయాలని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.